ఆ 12,000 మాకు వస్తే వచ్చినట్టు, రాకపోతే ఇంకేంది. ఇక 5,000 ఇచ్చింది కాదే, 5,000 వచ్చింది కానీ ఇవి ఇంతవరకు రాకపోయాయి. తెలంగాణలో అయితే మార్పు అనేది మొత్తం పోయింది. ఏదో మార్పు చేస్తాం అనేది మార్పు కాదు, మొత్తం ఆగం చేసేసిండు. వాస్తవాన్ని చెప్పాలంటే మనం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనుక పోయినట్టు అనిపిస్తుంది. పింఛన్ లేదు, రైతు బంధు లేదు, చేసుకోవాలి బతకాలంటే ఏమీ ఉపయోగం లేదు. ఇంతకుముందు 24 hours కరెంట్ ఉంటుండే, ఇప్పుడు వచ్చింది, పొద్దున పోయింది, ఇప్పుడు వచ్చింది మాకు కరెంట్. యాసంగి అన్నాడు, ఆనకాలం అన్నాడు, యాసంగి లేదు, ఆనకాలం లేదు, ఇప్పటికి కూడా ఏం లేదు. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. రైతు భరోసాలో మార్పులపై రైతులే ఉంటున్నారు. మనం గౌడవెల్లి గ్రామంలో ఉన్నాం, మేడ్చల్ మండలం. ఇక్కడ ఈ గ్రామంలో రైతులతో మాట్లాడదాం. రైతు భరోసాపై రైతుల అభిప్రాయం ఎలా ఉంది, అదేవిధంగా కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యగా నన్ను టార్గెట్ చేశారు, రైతు భరోసా, రుణమాఫీ ఇవన్నీ కూడా దారి మళ్లించడానికి ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అమలు చేయట్లేదో వాటిని పక్కదోవ పట్టించడానికే వ్యక్తిగతంగా ఇటు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. దీని మీద రైతులు ఏమనుకుంటున్నారు, రైతుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, రైతు భరోసా మార్పులపై రైతుల ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. ఈ 12,000 ఇవ్వడం ఏంటి, ఇవ్వాలి కదా, చెప్పిన కాడికి ఇవ్వాలగా ఇస్తలేను. రైతు భరోసా డబ్బులు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఈరోజు? ఏమి ట్రాక్టర్కో మందుకో ఎరువులకో వేసుకోనికి అవసరం పడుతుంది. కూలీలకు కూలీ 1000 రూపాయలు నాటేయడానికి వస్తాయి, ఒక మనిషికి వస్తే 1000 రూపాయలు. కూలీలకు మందులు తెచ్చుకోనికి ఉపయోగపడతాయండి. ఈ టైంకి అందుంటే బాగుండండి. ఇప్పుడు నాట్ల సీజన్, ఇప్పుడు ఇస్తే మందులో ఎరువులో తెచ్చుకుంటున్నాం కదా, పల్లెవు ఇంకా ఈ సీజన్లో పడితేనే బాగుంటాయి. మా రైతులకు అంతా సాయం చేసినట్టు అవు. రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఎలా ఉంది అసలు? ఈ ఏడాది కాలం రైతులకు ఏమనిపిస్తుంది, ఎలా ఉంది రైతుల పరిస్థితి? ఇక రైతులకంటే ఎలా ఉంది, ఇప్పుడు ఇచ్చిలా అయితే ఇవ్వలేడు. 7,500 ఇస్తాను, ఇంతవరకు అయితే ఇవ్వలేడు. సంక్రాంతికి అంటుండే ఏమి ఇస్తాడా లేదా తెలియదు. అంటే ఆ సాయం అనేది సాగుకు ఉపయోగపడేది. 15,000 ఇప్పటికే ఇచ్చుంటే ఆనకాలం సాగుకు ఆల్రెడీ వస్తుండే, లేదు. ఇప్పుడు మళ్ళా యాసంగి ఇస్తామని అంటారు. ఇప్పుడు రుణమాఫీ మీద రకరకాలుగా మాటలు వినిపిస్తున్నాయి. రుణమాఫీ జరిగిందా అందరికీ రైతులకి? రుణమాఫీ జరిగింది కానీ 2 లక్షల పైన జరగలేదు. 1,00,000 లోపు ఉన్న 1,00,000 ఉన్న జరిగింది, వాస్తవం జరిగింది, మార్కెట్ జరిగింది. ఇంకా ఆ 12,000 మాకు వస్తే వచ్చినట్టు, రాకపోతే ఇంకేంది. ఇక 5,000 ఇచ్చింది కాదే, 5,000 వచ్చింది కానీ ఇవి ఇంతవరకు రాకపోయాయి. ఇక మరి ఏం చేస్తాడో ఏమో, ఇక ముఖ్యమంత్రుడు తెలియదు. ఇక మనకి ఇక రావాలా చూస్తున్నారు, చాలా మంది కొండకే ఎదురు చూస్తున్నారు. రైతులకు బాధనే కదా, వస్తే జర కొంచెం నయం ఉంటుందని అనుకుంటారు కదా ఎవరైనా. ఏది ఇంతవరకు కూడా రాలేదు. దేనికి ఉపయోగపడుతున్నాయమ్మా ఈ రైతు భరోసా? రైతులు దేనికి ఉపయోగించుకుంటూ ఉంటారు? మేమా ఇప్పుడు వరి నాటు పెడతాం, కూరగాయ చెట్లు పెడతాం, కూరగాయ చెట్లు, పచ్చగొరలు, మళ్ళీ మందులు అవన్నీ ఉంటాయి కదా, వీటికి అవి సరిపోతాయి, అసలే సరిపోవు. ఇంకా చేయించి పెట్టుకుంటాం అట్లా. ప్రభుత్వం అసలు మార్కెట్లు కానీ ప్రజల దగ్గర కానీ ఎవరి దగ్గర ఒక రూపాయి ఉండలేదు. రైతుల దగ్గర డబ్బులు ఉంటేనే అందరి దగ్గర మార్కెట్ అయింది. ఇప్పుడు మేమున్నాం, మాకు మార్కెటే లేదు అసలు. ప్రజలు గిట 2 పూటలు తినాల్సినప్పుడు 1 పూటనే తినే పరిస్థితి వచ్చింది. వాస్తవాన్ని చెప్పాలంటే మనం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనుక పోయినట్టు అనిపిస్తుంది. నిజంగా వాస్తవానికి 20 సంవత్సరాలు వెనుక పోయినట్టు అనిపిస్తుంది. మనం ముంగడికి పోతున్నట్టు అనిపిస్తలేదు. నా టెక్నాలజీ పెరుగుతుంది, బయట ప్రపంచం అంతా మారిపోతుంది, కానీ మనమైతే మారుతలేం. తెలంగాణలో అయితే మార్పు అనేది మొత్తం పోయింది. ఏదో మార్పు చేస్తాం అనేది మార్పు కాదు, మొత్తం ఆగం చేసేసిండు. అది అయితే ఇప్పుడు రైతులకి ఈరోజు వ్యవసాయం ఎలా అనిపిస్తుంది? మరీ కష్టంగా అయిపోయింది. ఎరువులు కానీ ఇవి విత్తనాలు కానీ అన్ని విత్తనాలు కొనుక్కరావడం అన్నీ చేయడం చేసిన తర్వాత వీళ్ళకు ఏది బోనస్ అన్నాడు, మొన్న రీసెంట్గా ఏదో బోనస్ అన్నాడు. బోనస్ గురించి ఏంది బోనస్, వాడేదో ఇచ్చే దాంట్లోనే తగ్గించినట్టు చేసిండు. కేసీఆర్ ఇచ్చిండు, బోనస్ గినెస్ ఏం చెప్పలేదు, కాకపోతే పేర్లు మార్చడు తప్ప. నా పేరు యాదగిరి యాదవ్. యాదగిరి గారు ఇప్పుడు ఒక కామెంట్ చేశాడు కేటీఆర్, ఏమనంటే రైతులకి రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుందని, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు, నా మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కక్ష సాధింపు చేస్తున్నాడు. వాస్తవమే, ఫస్ట్ నుంచి చేసేది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలే తప్ప ప్రజలకు చేద్దాం, ప్రజలలోకి వచ్చి వాళ్ళు ఏమన్నా ప్రజల నాడేంది అనేది పట్టుకొని చేద్దాం అనేది లేదు. ఇంకేం తెలుస్తుందని ఏది అనే ఉంది. పింఛన్ లేదు మాకు. ఇప్పుడు 63 ఏళ్ళు 64 ఏళ్ళు పింఛన్ కూడా లేదు. మా ఆయన 68 69 ఏళ్ళు ఉండు, మా ఆయనకి పింఛనే లేదు. కాలు మొత్తం నడవనికే రావు.
మళ్ళీ ఏం చేస్తాము? పింఛన్ లేదు, రైతు బంధు లేదు, చేసుకోవాలి, బతకాలి అంతే. ఏమీ ఉపయోగం లేదు. ఇంతకుముందు 24 hours కరెంట్ ఉంటుండే, ఇప్పుడు వచ్చింది, పొద్దున పోయింది, ఇప్పుడు వచ్చింది మాకు కరెంట్. ఇంతకుముందు 24 hours 5 minutesలోనో 20 minutesలోనో రోజు 1 hour 2 hour 3 hour పక్కా పోతుంది కరెంట్. రైతు భరోసా అనేది సంక్రాంతికి ఇస్తా ఉంటున్నారు, 15,000 అని చెప్పి 12,000 వస్తుంది. అది సంవత్సరం అయిపోయా ప్రభుత్వం వచ్చి ఇంతవరకు వేసింది లేదు, పీసింది లేదు. అది రాదు గీట నా డౌట్. అంటే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పుల్లో ఉన్నాయని. అవునన్న, అప్పుల్లో ఉన్నదంటే ఎవడు చేయమంటుండు అప్పు? వాడు చేసిపోయాడు, నేను చేస్తా అంటాడు. రేపు ఇంకోడు వస్తాడు, వాడు చేసిపోయాడు, నేను చేస్తా అంటాడు. ఇవన్నీ ఎవడు తీర్చాలి అప్పులు? ఒకటి సహజంగా ఫాదర్ చేస్తాడు అప్పు, కొడుకు తీరుస్తాడు అప్పు, కొడుకు గిట అప్పు తీరుస్తాడు. కొడుకు తీర్చాల్సిన బాధ్యత కొడుకు ఉంటుంది కదా. మళ్ళీ పిల్లలు ఉంటారు, పిల్లలు తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఆ పిల్లలు గిట అప్పు చేసుకుంటూ పోతారు. ఈ అప్పు అంతా ఎవడు గుడుపుతాడు? ఈ అప్పు అంతా ఎవడు గుడుపుతాడు? ప్రజల మీద నూకుతున్నారు అంతా. ఇక్కడ ఫ్రీ అంటుండే ఆడ నూకుతున్నాడు. రుణమాఫీ జరిగిందా మీకు? రుణమాఫీ లేదు మాకు, ఏ మాఫీ లేదు. రుణమాఫీ అవ్వలే. తీసుకున్నారు మీరు లోను? అది మా ఫాదర్ పేరు మీద ఉండే, మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయిపోయాడు. అది మాకు రాలేదు, మేము తీసుకోలేదు. దాన్ని ఆయన వేస్తలేడు, మేము తీసుకుంటలేము. గంతే. ఇక ఏం కొట్లాడబోతామా? ఇక అంతే అయినట్టు అట్లా. యాసంగి అన్నాడు, ఆనకాలం అన్నాడు, యాసంగి లేదు, ఆనకాలం లేదు, ఇప్పటికి కూడా ఏం లేదు. ఈయన వచ్చిన వరకు ఏం లేదు అనుకోరాదు, అంతే.